పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ పై ఉన్న బడ్జెట్ ట్రైలర్ ద్వారా మరింత పెరిగింది. ఇక పుష్ప మొదటి భాగం క్రియేట్ చేసిన సెన్సేషన్ దృష్ట్యా రెండవ భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ పాలనలో పుష్ప 1 టికెట్ ధరల విషయంలో సరైన మద్దతు లభించకపోవడంతో నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా సర్కారు అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కల్కి దేవరా సినిమాలకు మంచి రేట్లే ఇచ్చారు. అయితే ఆ చిత్రాలకు మరి 300 రూపాయలు కాకుండా గరిష్టంగా 250 రూపాయల వరకు మాత్రమే టికెట్ ధరలను అనుమతించారు. ఇక దేవరకు ఇవ్వలేని ఆ ఆఫర్ని ఇప్పుడు పుష్ప 2కి ఇస్తారా అనే ప్రశ్న సర్వత్రా ఉత్కంఠనైతే రేకెత్తిస్తోంది. ఇది సాధ్యమైతే వారాంతపు కలెక్షన్లలో సూపర్ హిట్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెరగడం కొత్త విషయం అయితే కాదు. కానీ 300 రూపాయల రేటు వంటి ప్రతిపాదనలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. పుష్ప 2ని ప్రేక్షకులు థియేటర్లలో మాత్రమే చూడాలనే ఉత్సాహంతో ఉన్నందున ఈ పెంపు నిర్ణయానికి భారీ స్పందన అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ధరల వల్ల వీకెండ్ తర్వాత కలెక్షన్ల ప్రభావం పడుతుందా లేదా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. మొత్తానికి పుష్ప 2పై ఉన్న క్రేజ్ని పూర్తిగా క్యాష్ చేసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఈ వ్యూహం ఎలా పనిచేస్తుందో మనం చూడాలి.